Thank you, sir. శేఖర్ ఎక్కడ అంటే రండి రండి కొంచెం ఈ లోపల ఇది 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 చూడు క్రీమ్ కాదు అది ఇక ఇది తీయమ్మా అది అది అబ్దుల్ అబ్దుల్ రండి క్రీమ్ మన కట్ చేయండి కట్ చేసి ఇదిగోండి వాళ్ళు వచ్చి కట్ చేసి అబ్దుల్ పన్నెండు కాదు మా 9 వచ్చేస్తలేమ్మా సింగిల్ చాలేమ్మా మళ్ళీ రండి రాము గారు స్పీచ్ అంట రాంబాబుకి రాముదా సురేష్ ఇదిగో ఇది ఇవ్వన్నట్టు ఇక తీసుకున్నాం మన స్పీచ్ ఇచ్చి కానీ కూర్చుని ఇవ్వాలా కూర్చుని కానీ ఎంతాము స్టార్ట్ ఇది కేక్ కొంచెం పక్క జరుపుతామా రండి అందరూ వంశీ కేక్ పెట్టరా ఫర్ టీడీపీ అధికారం ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నేను మెయిన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీనమ్మ, ఛాంబర్కి ఏమో ట్రెజరర్నమ్మ. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం రావటం అనేది అది సినిమా ఇండస్ట్రీ ప్రభుత్వం వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నామమ్మా. తెలుగుదేశం అనే పార్టీని స్థాపించింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారు ఆ పార్టీ స్థాపించే రోజుల్లో ఆయన భారతదేశంలో ఏ నటుడు రోజుకి ₹1,00,000 తీసుకునే నటుడు ఏ నటుడు లేని రోజుల్లో ఆయన రోజుకి ₹1,00,000 తీసుకుని సినిమా చేసి ఆయన అలా సినిమాలు చేసుకుంటూ వెళ్తే వాళ్ళ కుటుంబానికి ఇంకెన్నో కోట్లు ఇవ్వగలిగిన పరిస్థితిలో ఉండి కూడా ఇక నాకు ఇది కాదు, నా ప్రజలు ఇన్నాళ్ళు నన్ను స్టార్ని చేశారు, నన్ను ఇలా రోజుకి ₹1,00,000 తీసుకోగలిగే స్టార్ని నన్ను చేసినప్పుడు ఆ ప్రజలకి ఏమన్నా చెయ్యాలని చెప్పి ఇప్పుడు నా కుటుంబం అంటే నాకు ప్రజలే కుటుంబం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, వాళ్లే నాకు ముఖ్యం అని చెప్పి ఆయన తెలుగుదేశం పార్టీని పెడతాం జరిగింది. ఆ తెలుగుదేశం పార్టీ హైదరాబాదు నడిబొడ్డున ఎమ్మెల్యే క్వార్టర్స్లో పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం ప్రభుత్వం పెట్టి అప్పుడు ఆయన మనకు తెలంగాణకు చూసుకుంటే ఒక 610 జీవో ఆయనే తీసుకొచ్చారు. అలాగే ఒక ₹50 ఎంతైనా రైతులకు వాడుకోవచ్చు అని చెప్పి ఆయనే తీసుకొచ్చారు. మహిళలకి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆస్తి హక్కు కల్పించారు. ఒక పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆయన ఇచ్చేశారు. అలాగే మనకు చూసుకుంటే తెలంగాణకి ఎంతో అవసరమైంది. అంటే ఆ రోజుల్లో ఒక బియ్యం తినటం చాలా ప్రాబ్లం అనుకుంటే ₹2 కేజీ బియ్యం పెట్టారు. ప్లస్ కేవలం అగ్రవర్ణాల చేతుల్లోనే అగ్రవర్ణాలు మాత్రమే
వాళ్ళ వంశపారంపర్యం, వాళ్ళ వంశం తర్వాత పిల్లల తర్వాత పిల్లలు నడుపుకునే పటేల్ పట్వారీ వ్యవస్థ, అలాగే మునసబు కరణం వ్యవస్థ, ఈ వ్యవస్థలు ఉన్నంత వరకు కేవలం అగ్రవర్ణాలు మాత్రమే రాజ్యాధికారంలో ఉంటారు. బడుగు బలహీన దళితులు ముస్లింలు రాజ్యాధికారానికి రారని చెప్పి అది రద్దు చేసి ఆ రాజ్యాధికారానికి బడుగు బలహీన దళితులు ఇంతమంది వచ్చారు, ఇంతమంది మైనారిటీలు వచ్చారంటే దానికి ఆ ఎన్టీ రామారావు తీసుకొచ్చిన పార్టీ. ఆ పార్టీలో సినిమాటోగ్రఫీ మినిస్టర్గా తెలుగుదేశం పార్టీ పెట్టనప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఉండి, ఆ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అంటే ఇవాళ మనకు హైదరాబాద్లో చూసుకుంటే హైటెక్ సిటీ కానీ, ఇవాళ ఒక ఎయిర్పోర్ట్ కానీ, లేకపోతే హైదరాబాద్లో ఉండే అభివృద్ధి ఒక సాఫ్ట్వేర్లో మనం ఎప్పుడో ఒక బెంగళూరు చూసుకున్నా, ఒక బాంబే చూసుకున్నా, ఇంకోళ్ళు ఒక చెన్నై చూసుకున్నా అందరికంటే వెనకబడి ఉండే మనని వాళ్ళతో కాంపీట్ చేసేటట్టుగా ఇవాళ ఎంతోమంది లక్షలాది మంది కోట్లాది మందిని సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చేసి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ఆర్థిక సంపద సృష్టికర్తగా మారింది చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు లేకపోవటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా బాధాకరం అనుకుని అది 2014-19 ఆయన గెలిపించుకున్నాం. 19-24 ఆయన లేకపోతే ఆ రాష్ట్రం అధోగతి పాలైపోతుందని ప్రజలందరూ ఫీల్ అయ్యి ఈ రాష్ట్రానికి ఆయన్ని మనం తెచ్చుకోవాలి. ఆయన మనకు అవసరం. ఆయన శుభ్రంగా రాజకీయం మానేసి ఇంటికాడ హ్యాపీగా పడుకున్నా కూడా ఆయన బాగానే ఉంటారు. కానీ మన జీవితం ఏంటి, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మన భావి తరాలు ఏంటి అని ఫీల్ అయ్యి ఒక పిల్లల భవిష్యత్తుకి భావి తరాలకి ఆయన తెచ్చుకోవాలని చెప్పి ఒక కంకణం కట్టుకుని ఒక ఉద్యమ స్ఫూర్తితో, అంటే మన ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అల్లూరి సీతారామరాజు, ఒక పొట్టి శ్రీరాములు గారు, అట్లా ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది త్యాగదనులు ఉన్నారు. ఆ త్యాగదనులందరూది స్ఫూర్తి కింద ఆంధ్రప్రదేశ్ని మళ్ళా నిలుపుకోవాలి, ఆంధ్రప్రదేశ్ని చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలని వాళ్ళ ప్రజలందరూ ఏకాగ్రమైన ఒక తీర్మానంతో ఇవాళ అఖండ మెజారిటీతో ఇవాళ తెలుగుదేశం, అలాగే పవన్ కళ్యాణ్ గారి జనసేన, అలాగే దగ్గుబాటి పురంధరేశ్వర గారు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న భారతీయ జనతా పార్టీ కూటమికి అత్యధిక మెజారిటీ ఇచ్చి చేశారు. దీనిని మా సినీ కుటుంబంగా, మా సినీ పార్టీగా, మా సినీ కుటుంబమే మళ్ళా రాజ్యాధికారికి వచ్చినట్టుగా మేము ఫీల్ అవుతున్నాం. సో అసలు ఎక్స్పెక్ట్ చేశారు సార్ మనం ఇంత అత్యధికంగా మెజారిటీతో రావడం? 100% అమ్మా. ఇది ఇప్పుడు కాదమ్మా, ఒక 3 సంవత్సరాల క్రితమే. అంటే కవులు, కళాకారులు, లేకపోతే దానికి ఎవరైతే ఉంటుందో అక్కడ సంపద కానీ, అక్కడ అభివృద్ధి కానీ, అక్కడ ప్రకృతి కానీ, పంచభూతాలు కానీ సహకరిస్తూ ముందుకెళ్తాయమ్మా. ఎప్పుడైతే మా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నంది అవార్డులు నిర్వహించకుండా, మా సినిమా ఇండస్ట్రీకి ఏమీ చేయకుండా ఉండేటప్పటికి డెఫినెట్గా ప్రకృతికి కానీ పంచభూతాలకు కానీ కోపం వస్తుంది. అది దేవుడి సైడ్గా దేవుడి నిర్ణయం అయితే దానికి అనుగుణంగా ప్రజలు కుల మత జాతి ప్రాంతాలకు అతీతంగా అందరం కలిపి ఎక్కడో అమెరికా ఉండి, ఎక్కడో ఆస్ట్రేలియా ఉండి, ఎక్కడో లండన్లో ఉండాళ్ళు కొన్ని వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఒక్క ఓటు వేయటానికి వచ్చి ఆ ఓటు అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూల్చి చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకోవాలని నేను అనుకునే ఆ సంకల్పం ఇప్పుడు కాదమ్మా, 3-4 ఏళ్ల క్రితమే వచ్చింది. ఇప్పుడు మామూలుగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేస్తామని చెప్పారు. మాకు మా కరోనా టైంలో పవర్ టారిఫ్ల గురించి చేస్తామన్నారు, థియేటర్లకి ఏది చేస్తామన్నారు, సినిమా ఇండస్ట్రీకి ఏమీ చేయలేదమ్మా. సో ఆ చేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇక సినిమా ఇండస్ట్రీ చాలా పచ్చగా ఉంటుంది. ప్లస్ ప్రభుత్వం, ప్రజలు అందరూ పచ్చగా ఉండే ఒక మంచి పసుపు ప్రభుత్వం వచ్చిందమ్మా. డెఫినెట్గా అందరూ సుఖ సంతోషాలతో భావి తరాలకి, భావి వారసులకి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కానీ, వాళ్ళకి అభివృద్ధి ఫలాలు కానీ అన్నీ అందటానికి డెఫినెట్గా ఈ ప్రభుత్వం దోహదం చేస్తున్నాం. చివరిగా జగన్ ఏ విషయంలో ఓడిపోయి ఉండొచ్చు, అది ఏ విషయంలో ఆయనకి ఓటమి కలిగి ఉండొచ్చు? అంటే బేసికల్లీ అమ్మ, ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేశారు, తర్వాత ఆయన ఇంకోళ్ళు వచ్చినా అంటే మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సంపద సృష్టికర్త. ఆయన సృష్టించిన సంపదని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫాలో అయ్యాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఫాలో అయ్యాడు, రోసయ్య గారు ఫాలో అయ్యాడు, కేసీఆర్ గారు ఫాలో అయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఆయన సంపద సృష్టికర్తకు ఏదైతే అమరావతి రాజధాని అనుకుని ఆయన ఏదైతే ఈవెన్ పరిశ్రమలు అవన్నీ తీసుకొస్తే ఈయన ఆ అమరావతిని చంపేసే మార్గంగా ప్లస్ రైతు ఆడపడుచులని, అంటే వాళ్ళు అమరావతిలో దీక్ష చేసి వాళ్ళు నడకగా సత్యాగ్రహ దీక్షలాగా దుర్గమ్మ గుడికి వెళ్తూ ఉంటే ఆడవాళ్ళని లాఠీలు పెట్టి కొట్టిస్తే ఇక్కడ ఒక రైతు ఆడవాళ్ళని కొట్టిస్తే మిగతా ఆడవాళ్ళు స్పందించరమ్మా, మిగతా ఆడవాళ్ళందరూ దానికి ఇదవరా? సో అట్టా చేయటం. ప్లస్ 3 రాజధానులు అన్నారు. అసలు ముందు ఒక రాజధాని కడతానికి ఆయన దగ్గర డబ్బులు లేకపోతే 3 రాజధానులు అంటే దీన్ని చెడగొట్టాలి. సో మళ్ళీ ఇక్కడ కియా పరిశ్రమ ఆయన తీసుకురాలా, అమర్ రాజా బ్యాటరీస్ హ్యాపీగా చక్కగా ఉండి రాయలసీమ ప్రాంతంలో బ్రహ్మాండంగా ఉంటే దాన్ని వెళ్ళగొడతానికి రకరకాలు. మళ్ళీ వైజాగ్లో లులు మాల్ అనేది ఇస్తే లులు మాల్ని వెళ్ళగొట్టేశారు.
అలాగే వైజాగ్లో ఆదాని గ్రూప్తో 80,000 కోట్లతో ఒక ప్రాజెక్ట్ ఉంటే దాన్ని తోలేశారు. అలా పరిశ్రమలు రానివ్వకుండా, ఉద్యోగ అవకాశాలు రానివ్వకుండా, ఆ రాష్ట్రాన్ని దోచుకుంటానికి దాచుకుంటానికే మేము ఉన్నాము అని కానీ ప్రజల కోసం ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు అభివృద్ధి ఫలాలు ఏమందించాలి, ప్రజలకు ఉద్యోగ అవకాశాలు ఏమించాలి, భవిష్యత్తులో ఎలా తీసుకెళ్ళాలి, అలాగే సినిమా ఇండస్ట్రీకి ఏం చేయాలి, అది కాకుండా ఏదో ఒక అరాచక పాలనలాగా, ఒక అరాచకమైన ఇదిలాగా ఆయన వ్యవహరించడం అనేది 100% ప్రజలందరూ ఫీల్ అయ్యారు. అందుకే తోలేశారమ్మా. చివరిగా సార్, జగన్ పలుమార్లు పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అని ఎగతాళి చేస్తూ ఉంటారు. దాని గురించి మీరేం స్పందిస్తారు? కాదు, ఆయన ఏదో ఫీల్ అయితే, ఇప్పుడు దత్తపుత్రుడు అంటే ఫస్ట్